చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు ఇవాల్టి నుంచి బంద్ అయ్యాయి. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని చికెన్ షాప్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. గతంలో కేజీ చికెన్ పై 26 మార్జిన్ ఉండగా ఇటీవల అది 10కి తగ్గించారని వ్యాపారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ పై 40 మార్జిన్ ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు దుకాణాలు బంద్ చేస్తామని కూడా స్పష్టం చేశారు. సో ఇదిలా ఉండగా చికెన్ సరఫరా తగ్గే అవకాశం ఉండడంతో మార్కెట్లో ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇవాళ చికెన్ షాపులు హైదరాబాద్ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే చికెన్ సంబంధించిన మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్ వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ పెట్టిన పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కవాడిగూడలో ఒక చికెన్ షాప్ బంద్ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తుంది. నిత్యం రద్దీగా ఉండే చికెన్ షాప్ కి ఇవాళ బంద్ అని బోర్డు పెట్టారు. మార్జిన్ ఇవన్నీ కంపెనీలపై దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలి అవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి, అప్పుల్లో కూరుకుపోయిన చిన్న వ్యాపారులు అంటూ ఇవాళ చికెన్ పౌల్ట్రీ యజమానులు నిరసనగా చికెన్ షాప్స్ వాళ్ళైతే బంద్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్ గా వీరి డిమాండ్ కనుక మనం చూసినట్లయితే గతం కన్నా 26 మార్జిన్ 26 రూపాయలు మార్జిన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏకంగా 10 రూపాయలు తగ్గించి 16 రూపాయల మార్జిన్ మాత్రమే ఇస్తున్నారు. ప్రధానంగా ఇవాళ మార్జిన్ 40 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ చికెన్ షాపులు అయితే బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారేదని ప్రధానంగా చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ధరను బట్టే తాము పలు హోటళ్లకు బల్క్గా చికెన్ తీసుకునే వారికి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాము అని చెప్తున్నారు. సడన్ గా ధరలు తగ్గిస్తే తమకు నష్టం వాటిల్లుతుందని దాని నిరసనగా ఇవాళ చికెన్ షాప్ బంద్ నిర్వహిస్తున్నామని చికెన్ షాప్ అసోసియేషన్ వాళ్ళైతే తెలుపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పౌల్ట్రీ కంపెనీలు పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చికెన్ షాప్ బంద్ ఉండటంతో అటు చికెన్ ప్రియులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. చికెన్ షాపు ఓపెన్ లేని సందర్భంగా వచ్చి చూసి నిరాశగా వెళ్లిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక చికెన్ షాపుల బంద్ ఎఫెక్ట్ ప్రధానంగా హోటల్స్ పైన పడనుంది. చికెన్ షాపులు బంద్ అయితే హోటల్లో కూడా చికెన్ ఐటమ్స్ దొరికే పరిస్థితి ఉండదు. మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతున్నది. చికెన్ దుకాణాలు మూసేసినట్లు వాళ్ళు ప్రధానంగా స్పష్టం చేస్తున్నారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని కాదని ఎవరైనా షాపులు తెరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలిపిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే చికెన్ షాపులు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా బంద్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చెప్పొచ్చు వారి డిమాండ్స్ ని నెరవేర్చాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పౌల్ట్రీ యజమానులు తమ మార్జిన్ ని 26 రూపాయలు 16 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాబోయే రోజులు నిరవధిక బంద్ నిర్వహిస్తామని ప్రధానంగా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అటు చికెన్ షాప్స్ బంద్ ఉన్న నేపథ్యంలో అక్కడ చికెన్ ప్రియులు తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.